2024లో ఏం జరుగుతుంది? మొన్నేమో పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్న ఆర్సీబీ టీం ఎస్ఆర్హెచ్ ను బీట్ చేశారు. నిన్న చూసుకుంటేనేమో పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉన్న బీబీకేఎస్ టీం కేకేఆర్ ని డిఫీట్ చేశారు. అది కూడా మామూలు డిఫీట్ కాదు. 262 పరుగుల భారీ టార్గెట్ ను చాలా సునాయాసంగా చేసేసి అసలు 262 రన్స్ టార్గెట్ ను చేసి చేయడం ఏంటి, అది కూడా మరి 8 బాల్స్ మిగిలిండగా చేసి చేయడం ఏంటి. హోమ్ క్రౌడ్ ముందు 262 రన్స్ టార్గెట్ ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. మొత్తం గ్రౌండ్ అంతా సైలెంట్ అయిపోయింది. ఇంపాక్ట్ కేకేఆర్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఈ మ్యాచ్ లో వాళ్ళు భారీ వికెట్ కొడతారు, ప్లే ఆఫ్స్ కి చాలా క్లోజ్ గా వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ మరో 2 గంటల తర్వాత చూసుకుంటే బీబీకేఎస్ టీం అందరి అంచనాలను తల క్రిందలు చేసి పడేసింది. కానీ మ్యాచ్ లో చూసుకుంటే ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్స్టో ఇద్దరు కూడా ఉగ్ర రూపం చూపించారు. అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. చివరిలో శశాంక్ సింగ్ వచ్చి మొత్తం బ్లాస్ట్ చేసి పడేశాడు. సో టు బి ఫ్రాంక్, బీబీకేఎస్ టీం ఏదో కష్టపడి 262 కొట్టినట్లేదు, ఏదో 162 అన్నట్టు ఈజీగా కొట్టుపడేశారు. మిగిలిన మ్యాచ్ లో చూసుకుంటే చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఇదే T20 ఫార్మాట్ లో ది బిగ్గెస్ట్ చేజ్. చూసుకుంటే ఒక భారీ డిస్టెన్స్ ఇది బిగ్గెస్ట్ చేజ్. ప్రీవియస్ హైయెస్ట్ చేజ్ కేవలం 224 అని చెప్పుకునేలా చేశారు. మోస్ట్ ఎంబ్రైండ్ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ 6 హిట్టింగ్ మ్యాచ్. రెండు టీంలు కలిపి ఏకంగా 42 సిక్సర్లు కొట్టారు. బట్ రికార్డును బ్రేక్ చేస్తూ బీబీకేఎస్ వాళ్ళు కేకేఆర్ మీద ఏకంగా 24 సిక్సర్స్ కొట్టారు. అండ్ ఐపీఎల్ లిస్ట్ లో చూసుకుంటే ఒక ఇన్నింగ్స్ లో ఒక టీం ని 6లు కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అసలు బౌలర్స్ అనే వాళ్ళు గేమ్ లో ఉన్నారా లేకపోతే ఏదైనా మిషన్ తో బౌలింగ్ చేయించుకుంటున్నారా అని డౌట్ వచ్చేలా చెత్త కొడుతున్నారు. ఇలా మ్యాచ్ విషయానికి వస్తే అబ్సల్యూట్ మ్యాడ్నెస్. అసలు ముందు కేకేఆర్ బ్యాట్స్మెన్ కొడుతుంటే ఆహా ఓహో అనుకున్నాం. కానీ తర్వాత బీబీకేఎస్ టీం దానికి మించిపోయేలా కొట్టారు. పార్టీలో సాల్ట్ మరినారని మరోసారి బౌలర్స్ ను ఊచకొత్త కోసారు. ఇందులో మాత్రం ఓపెనర్ గా వచ్చి మొత్తం బౌలర్స్ అందరినీ బ్యాట్ చేసి పాటిస్తున్నాడు. అది కూడా అతను హాఫ్ సెంచరీ కొడితే 200 స్ట్రైక్ రేట్ మ్యాండేటరీ. ఇక సాల్ట్ చూసుకుని అతను కూడా ఏమీ తగ్గలేదన్నట్టు బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. సో కేకేఆర్ ఓపెనర్స్ అయితే మరోసారి నిజంగా స్మాష్ బ్రోస్ లా బ్యాటింగ్ చేశారు. వాళ్ళు ఇనిషియల్ గా సాల్ట్ ఇచ్చిన క్యాచ్ ఒకటి వదిలేశారు. అలాగే నరేన్ ఇచ్చిన క్యాచ్ ఒకటి వదిలేశారు. ఈవెన తర్వాత రబ్బర్ కూడా మరో క్యాచ్ వదిలేశాడు. సో పవర్ప్లేలో బీబీకేఎస్ టీం బౌలింగ్ బాల్ అలాగే ఫీల్డింగ్ కూడా చాలా పూర్ గా కనిపించింది. మెయిన్లీ శామ్ కరణ్ కెప్టెన్ చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఓవర్ లో అతను 7 రన్స్ మాత్రం ఇచ్చాడు, కానీ నెక్స్ట్ ఓవర్ లో అతను బౌలింగ్ చేయలేదు. థర్డ్ ఓవర్ లో అతను బౌలింగ్ చేయకుండా హర్షల్ పటేల్ కు బాల్ ఇచ్చాడు. సో ఈ లాజిక్ ఏంటో మ్యాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో కేకేఆర్ టీం అయితే పవర్ప్లేలో 76 రన్స్ కొట్టారు. ఆ తర్వాత కూడా వాళ్ళ జోరు తగ్గలేదు. ఫస్ట్ వికెట్ కు ఇద్దరు కలిసి 10.2 ఓవర్స్ లోనే 139 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. వెంకటేష్ అయ్యర్ 23 బంతులు 39 పరుగులు చేశాడు. రస్సెల్ 12 బంతులు 24 కొట్టాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే చివరిలో వచ్చి 10 బంతులు 22 పరుగులు చేశాడు. సో కేకేఆర్ టీం కి మంచి స్టార్ట్ వచ్చింది. మిడిల్ ఓవర్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అండ్ నెట్ ఓవర్స్ లో కూడా మంచి ఫినిష్ వచ్చింది. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ట్రెడిషనల్ బ్యాట్స్మెన్ చివరిలో అద్భుతమైన పవర్ హిట్టింగ్ చేశాడు. సో కేకేఆర్ బ్యాట్స్మెన్ అయితే కంప్లీట్లీ బీబీకేఎస్ బౌలర్స్ ను డామినేట్ చేస్తూ ఈ మ్యాచ్ లో 261 రన్స్ కొట్టారు. సో కేకేఆర్ టీం అయితే 2 సార్లు ఐపీఎల్ 260+ రన్స్ స్కోర్ కొట్టి ఆర్సీబీ రికార్డ్ ఈక్వల్ చేశారు. ఇక బీబీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే రాహుల్ చౌహాన్ ఒక్కడే బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా రన్స్ ఇవ్వడం. మళ్ళీ రబాడ మరి శామ్ కరణ్ అయితే హాఫ్ సెంచరీలు కొట్టేశారు. సో రాహుల్ చౌహాన్ అక్కడ 4 ఓవర్స్ 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. మిగతా బౌలర్స్ వికెట్స్ తీసినప్పటికీ రన్స్ ఇచ్చారు. బట్ చివరిలో హర్షదీప్ సింగ్ మాత్రం మంచిగా బౌలింగ్ చేశాడు. స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటు బౌలింగ్ చేసినప్పటికీ చివరిలో మంచిగా కంబ్యాక్ చేశాడు. మళ్ళీ రసెల్ మరి శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. ఇక బీబీకేఎస్ చేసింగ్ విషయానికి వస్తే ప్యూర్ మ్యాడ్నెస్. సిమ్రాన్ సింగ్ మొదలు పెట్టాడు, జానీ బెయిర్స్టో కంటిన్యూ చేశాడు, శశాంక్ సింగ్ ముగించాడు. అది కూడా వాళ్ళ ముగ్గురు మామూలు స్టైల్లో కాదు, ఊచకొత్త కోసారు. డ్రాప్ చేశారని కష్టం ఏంటో తెలియదు కానీ పిచ్చి కొట్టుడు కొట్టేశాడు. అలాగే ప్రభ్ సిమ్రాన్ సింగ్ చూసుకున్నా కదా 2 మ్యాచ్లుగా హింట్ ఇస్తున్నాడు, నేను కూడా మంచి గ్రూవ్ లోకి వస్తున్నా అని చెప్పి. అది మ్యాచ్ లో అనలైజ్ అయిపోయాడు. 20 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. సో పవర్ ప్లేలో గల బ్యాటింగ్ దెబ్బకి బీబీకేఎస్ టీం ఏకంగా 93 పరుగులు కొట్టింది. కానీ బ్యాటింగ్ ఏంటంటే 54 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ రన్అట్ అయిపోయాడు. అసలు ఏ బౌలర్ను కూడా క్షమించకుండా చిత్త కొట్టి పాటేశాడు. తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక ఎండ్ లో మెల్లగా జానీ బెయిర్స్టో అనలైజ్ అయ్యాడు. మిగిలిన నరేన్ తప్పితే మిగతా కేకేఆర్ స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. ఎట్విల్ ఈజీగా బౌండరీస్ పై సిక్సర్స్ కొట్టాడు. సో ఎండ్ లో జానీ బెయిర్స్టో బాధిస్తుంటే అదనంలో రూల్స్ అతనికి సింగిల్స్ తీసి స్ట్రైక్ ఇచ్చేవాడు. మిగిలి పంజాబ్ బ్యాట్స్మెన్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే నరేన్ మీద అటాక్ చేయలేదు. అతని మీద అటాక్ చేస్తే వికెట్లు పడిపోతాయని తెలుసు. కింద కొంచెం స్లోగా మిగతా బౌలర్స్ అందరినీ ఓచుకొత్త కోసారు. ఇంపాక్ట్ 26 రన్స్ చేసిన రైలు రూల్స్ నరేన్ అటాక్ చేద్దామని అవుట్ అయిపోయాడు. సో జానీ బెయిర్స్టోకి తెలుసు ఏ బౌలర్ని అటాక్ చేయాలి, ఏ బౌలర్ని అటాక్ చేయకూడదు. ఎందుకంటే అతనికి బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్ అతను ప్రీవియస్ గా ఐపీఎల్ సెంచరీస్ కూడా కొట్టున్నాడు. ఓవరాల్ గా 48 బంతులు 108 పరుగులు చేసి పాసిబుల్ అయ్యేలా చేశాడు. అయితే చివరిలో శశాంక్ సింగ్ వచ్చి అతను విధ్వంసాన్ని మర్చిపోయేలా బ్యాటింగ్ చేశాడు. కేవలం 28 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. 23 బంతులు 52 పరుగులు చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఇలాంటి టైంలో శశాంక్ సింగ్ కంప్లీట్ అనలైజ్ అయిపోయాడు. 17 ఓవర్లో చమీరా బౌలింగ్ లో 3 సిక్స్లు కొట్టాడు. అండ్ దాని నెక్స్ట్ ఓవర్ హర్షిత్ రాణాను పట్టుకున్నట్టు ఉతికేశారు. సో మరోసారి అయితే నిజంగా శశాంక్ సింగ్ బౌలర్స్ అందరినీ స్మాష్ చేశాడు. ఎస్పెషల్లీ చేసింగ్ అంటే అసలు అతను ఎక్కడ కూడా ఆగట్లేదు. మిగిలి బీబీకేఎస్ టీం మాత్రం నెంబర్ 4 లో బ్యాటింగ్ పంపి చాలా మంచి పని చేసింది. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే నరేన్ ఒక్కడికే రెస్పెక్ట్ దొరికింది. అతను ఒక్కడి బౌలింగ్ లో మాత్రమే బీబీకేఎస్ బ్యాట్స్మెన్ కాస్త రెస్ట్ తీసుకున్నారు. 4 ఓవర్స్ లో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ సమర్పించుకున్నారు. ప్రతి బౌలర్ కూడా అట్లీస్ట్ ఓవర్ కు 15 పరుగులు సమర్పించుకున్నారు. మెయిన్ హర్షిత్ రాణా అయితే తన 4 ఓవర్స్ లో 61 రన్స్ ఇచ్చాడు. అలాగే స్టార్ ప్లేస్ లో వచ్చిన చమీరా కూడా ఏమాత్రం స్టార్ట్ లేని లోడ్ కనపడకుండా చాలా గట్టిగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను స్టార్ట్ ని రీప్లేస్ చేశాడని చెప్పుకునే కంటే రిప్లికేట్ చేశాడని చెప్పుకోవచ్చు.